నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఆర్. నేను జ్యోత్స్న. హైదరాబాద్ కమిషనరేట్ పరిధి అంబర్పేటలో ఈస్ట్ జోన్ డీసీపీ నూతన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. ప్రభుత్వానికి ఉంది. మీ అందరి నుంచి కూడా మేము ఎంతైతే పోలీస్ కుటుంబాల సంక్షేమం కొరకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో మీ దగ్గర రెండు ప్రధాన అంశాల మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే సహాయం కొరకు న్యాయం కొరకు పోలీస్ స్టేషన్లు వస్తారో వాళ్ళ పట్ల చాలా సానుకూలంగా డౌన్ టు ఎర్త్ పోయి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా క్రిమినల్స్ అంటే సింహస్వప్నంగా భయపడి నేరం చేయాలంటేనే హైదరాబాద్లో భయపడేటువంటి పరిస్థితి కనబడాలి. చాలా మంది గతంలో నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది నేరస్తుల్ని హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ కొరకు సిటీ బహార్ కొట్టేటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ అటువంటి నేరం చేసే ఆలోచన అంత పెద్ద గ్యాంగ్స్ కానీ గ్రూపులు కానీ లేవు. కానీ చిన్న చిన్న నేరాలు, ఆఖరికి చిన్న మహిళల పట్ల జరిగేటువంటి చైన్ స్నాచింగ్స్ లాంటి ఇష్యూస్ కట్టినప్పుడు మనమందరం నేరం చేస్తే అబ్బో హైదరాబాద్ పోలీస్ చేతిలో చిక్కుతాము, శిక్ష తప్పదు అనే భయం, ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసే విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ మీ మౌలిక సదుపాయాలకు సంబంధించి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ మౌలిక సదుపాయాలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా ఎంఆర్ఓ ఆఫీస్కు 50 లక్షలు అంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను. 1.5 కోటి అంటే మళ్ళీ నేను అడిగి తెస్తా. కాబట్టి నేను ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు సంబంధించి కూడా మీ యొక్క ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెవెన్యూ శాఖ గారి మంత్రి ద్వారా పాత పడ్డదని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇలా ప్రజలకు సౌకర్యాలు కలగాలంటే కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాలని భావించే ఈ ప్రభుత్వంలో వాటన్నిటిని 1 by 1 ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేస్తామనే మాట కూడా చేయొద్దనే ఆలోచన లేదు. కొంత ఫైనాన్షియల్ పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి వాటిని చేస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ యొక్క డీసీపీ బాలస్వామి గారికి శుభాకాంక్షలు. మరి ఫౌండేషన్ వేసి దాని తర్వాత మీరు ఈరోజు ప్రారంభం సందర్భంగా మా అందరితో శుభాకాంక్షలు తీసుకొని మీ యొక్క డే టు డే అఫేర్లో ఇంకా మేము ఈస్ట్ జోన్కి వెళ్తే మాకు న్యాయం జరిగింది అనేటువంటి ఒక ఇంప్రెషన్ చాలా 2000 కోట్ల సివి ఆనంద్ గారు చేసినారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఈస్ట్ జోన్కి సంబంధించిన ప్రజలు సురక్షితంగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ను కార్యాలయంతో పాటుగా ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో కూడా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలు సార్. తమరు చెప్పిన విషయాలు అన్ని కూడా ల్యాండ్ ఆర్డర్ పరంగా సిపి గారి ఆధ్వర్యంలో శాంతి భద్రతలు కాపాడుతామని తెలియజేస్తూ ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రఘు ఏసీపీ కాచిగూడ. సార్ ఈరోజు